థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నైస్ సతీష్ కుమార్ గారు, సార్ మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంది అంటే వన్ సెంటెన్స్ లో ఏం చెప్తారు? సార్ జనరల్ గా నేను ప్రీవియస్ డిఫరెంట్ కోచెస్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అటెండ్ అయ్యాను సార్. ఓకే. అయితే ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు రూట్ లెవెల్లో నుంచి తీసుకొస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మనకు రూట్ బాగుంటే ఫ్రూట్ బాగా వస్తుంది. కానీ ఆ రూట్ లెవెల్లో చెప్పే వాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు సార్. అందులో మన లాంగ్వేజ్ లో తెలుగు అర్థమయ్యే విధంగా చెప్పే వాళ్ళు దొరకరు సార్. మీరు ఒక వజ్రం లాంటి వాళ్ళు మాకు. మేము ఎంత మంచిగా చూసుకుంటే మీ కంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మా జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. యాక్చువల్గా నేను ఒక హెల్త్ కోచ్ గా ముందుకు వెళ్ళాలి, ఒక ట్రైనర్ గా సక్సెస్ కావాలని ప్రయాణంలో కాస్త దాని మీద నేను ఎవరికైనా హెల్త్ గురించి మాట్లాడితే పబ్లిక్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. అంటే మనం ఎంత వాల్యూ యాడ్ చేస్తామన్నా ఇప్పుడు సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 4 డబ్బులు సంపాదించడం ఎలా. ఆ డబ్బులు సంపాదించే క్రమంలో మనం వెల్త్ క్రియేషన్ ఏ విధంగా చేయొచ్చు, ఒక డిఫరెంట్ సెగ్మెంట్ లో మనం సంపాదించే 10 మందికి ఎలా సంపాదించే మార్గం చూపించచ్చు అనే విషయంలో నేను వర్క్ చేస్తున్నాను సార్ లాస్ట్ 2 years నుంచి. వెరీ గుడ్. ఇప్పుడైతే ఈ మన కోర్స్ అటెండ్ అయిన డే నుంచి కూడా ఆ చేసే క్రమంలో ప్రతిరోజు నేను ప్రాఫిటే తీసుకుంటున్నాను. అది నాకు చాలా విచిత్రంగా ఉంది, నాకే షాకింగ్ ఉంది. కంగ్రాచులేషన్స్. ఏదైతే నేను చేసే జర్నీ లూప్ లైన్ నుంచి ఈ రోజు మెయిన్ లైన్ కి వచ్చింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన డే నుంచి నేను చెప్తాను కదా, మీరు డైలీ రాసుకుంటూ వెళ్ళండి. ఎవ్రీ డే గ్రోత్ చూస్తారు. మిలియన్స్ ఆఫ్ మనీ మీరు పట్టుకొని నాకు చెప్తారు. మీరు టెస్ట్ తప్పకుండా. ఓకే, కాన్ఫిడెంట్ ఉంది. తప్పకుండా నేను పబ్లిక్